హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటవుతే ఆసరా చేయూత పెన్షన్ ద్వారా ప్రస్తుతం 2016లో అందుకునే వాళ్ళకి 4016 రూపాయలు, ప్రస్తుతం 4016లో అందుకుంటున్న దివ్యాంగుల మిత్రులకి 6016 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా కొత్త పెన్షన్ల మంజూరు కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మనం వీటికి సంబంధించిన సమాచారంతో పాటు ఈ నెల ఆసరా పెన్షన్లు ఎప్పుడు అందించబోతున్నారనే సమాచారం కూడా ఈ వీడియోలో చాలా స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా మనం తెలుసుకుందాం. మీరు వీడియోని చివరి వరకు చూడండి. పూర్తిస్థాయి సమాచారాన్ని కూడా స్పష్టంగా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. మర్చిపోకుండా మన వీడియోలని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా అప్డేట్లోకి వస్తే, మొదట ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య ఎంత ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కేటగిరీ వైజ్గా ఇక్కడ మనకి పూర్తి స్థాయి సమాచారాన్ని అయితే ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు అలాగే వితంతువులు ఎక్కువగా ఉన్నారనేది చూసుకోవచ్చు. ఆ తర్వాత రెండో కేటగిరీలో దివ్యాంగులకి సంబంధించి 5 లక్షల మంది ఉన్నారనే సమాచారం చూసుకోవచ్చు. ఈ సమాచారం అంతా కూడా 2022కి సంబంధించిన అప్డేట్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి 43,72,000 మంది లబ్ధిదారుల సంఖ్య ఉన్నది అనేది కూడా చూసుకోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటవుతే ప్రస్తుతం 2016లో అందుకునే వాళ్ళకి 4016 రూపాయలు ఇస్తామని, ఇందులో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, మలేరియా బాధితులు, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ రోగులు తదితర అభ్యర్థులకి ఇందులో స్థానాలు కల్పించే అవకాశాలు కూడా ఉన్నాయనే సమాచారం తెలుస్తుంది. ఇటు రెండో లబ్ధిదారుల సంఖ్య చూసుకుంటే దివ్యాంగులు ప్రస్తుతం 5 లక్షల మంది ఉన్నారు. సో ఈ సంఖ్య కూడా సుమారుగా 7 లక్షల వరకు పెరగవచ్చు అనేది కూడా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. వీళ్ళకి 6016 అనేవి అందించబోతున్నారు. మరి ఎప్పుడు అందించబోతున్నారు, కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు అనే విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు 4016, 6016 రూపాయల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఉంది. అదేంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతే 6 గ్యారంటీలను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పేసి చెప్పడమే జరిగింది. ఇందులో ఇప్పటికే 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత 7,500 రూపాయలు అని చెప్పి రైతు భరోసా 6,000 రూపాయలు ఇప్పుడు ఖాతాలలో వేస్తున్నారు. 3,000 కోట్ల రూపాయలు 3 ఎకరాల లోపుకు సంబంధించిన వారికి కూడా జమ చేశారు. ఆ తర్వాత 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి దాదాపుగా 71,452 మందికి కూడా పత్రాలు అందించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే ఒక పథకాన్ని కూడా మొన్న ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో పాటుగా కొత్త రేషన్ కార్డులు. అయితే ఇందులో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా సగమే పూర్తయిందనమాట. అంటే ఇంకాస్త పెండింగ్లో ఉన్నది. వీళ్ళందరికీ సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం మార్చి 31వ తారీఖు నాడు పూర్తి చేయబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31 తర్వాతనే మరి ఏ ఒక్క కొత్త పథకమైనా ప్రభుత్వం ప్రారంభించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు అని చెప్పేసి ఎలక్షన్ కోడ్ ఉన్నది. అలాగే జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా రానున్నాయనే సమాచారాలు కూడా తెలుస్తున్నాయి. సో వీటిని లబ్ధిదారులు దృష్టిలో ఉంచుకోండి. అయితే ఈ సమయంలో కలెక్టర్లకి ఇప్పటికే మంత్రి సీతక్క గారు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పెండింగ్లో ఉన్నవి, అలాగే దరఖాస్తు చేసుకుంటున్న అప్లికేషన్లన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక జాబితాగా రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించండి. రాబోయే బడ్జెట్లో ప్రతిపాదన చేయడానికి అవకాశంగా సులువుగా ఉంటుందనే వాదనలు వినిపించినట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా, మంత్రి సీతక్క గారు రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో ఈ పరిశీలన చేసి రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయింపు చేయబోతున్నట్లుగా తెలుస్తుందన్నమాట. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఆసరా పెన్షన్లు అనేవి త్వరలో మంజూరు కాబోతున్నాయి. మరి ఈ నెల పెన్షన్ల విషయానికి వస్తే, ఈ నెల పెన్షన్లను కూడా గతంలో చూసుకుంటే జనవరికి సంబంధించిన, ఫిబ్రవరిలో మొదటి నెలకి సంబంధించి జనవరి చివరిలో సర్దుబాటు చేశారు. ఇప్పుడు జనవరికి సంబంధించినవి ఫిబ్రవరి నెలలో కూడా సర్దుబాటు చేయడానికి అధికారులకు నిధులు బదిలీ చేస్తున్నట్లుగా సమాచారాలు తెలుస్తున్నాయి. కాబట్టి ఫిబ్రవరి 20వ తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది జరగవచ్చు. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఏ ఒక అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తుంటాం కాబట్టి మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.